ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఏం చేస్తావురా? సారు నాదే చూస్తున్నారంట. ఏంటి మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మంచి బత్త అండి, మంచి యాపిల్ అండి. కోరికి కోరికి తింటేనే పండు మచ్చ తెలుస్తుంది. మొసలుడే గాని మహానుభావుడు. మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? ఎవర్రా మీరంతా? అయన్నొద్దు, పాయింట్కి రా. సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. రసం పిండియాలుంది. నిన్ను పడ్డబెట్టి ఏంట్రా బొండాలు చూస్తున్నావా? నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతాయి. మన కథకి మంచి లవ్ సీన్ దొరికింది. చెప్తే అర్థం కదా, నాకు వాడే ఇష్టం. ఎందుకు ఏంటే నువ్వు చెప్పేది? డిపార్ట్మెంట్ మొత్తం అతను రొమాంటిక్ కింగ్ అంటారు. వాళ్ళగా టెడ్డీ బియర్ కొనిచ్చినావా? వాళ్ళగా గిఫ్ట్లు ఇచ్చినావా? వాళ్ళగా డైరీ మిల్క్ ఇచ్చినావా? నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. డైరీ మిల్క్ ఇత్తనమే ఉన్నట్ట, చాక్లెట్ ఇత్తనలా ఉన్నట్ట, డ్రెస్సులు కొనిత్తనే ఇష్టం ఉన్నట్ట. అవును, లవ్ అంటే ఇచ్చి పుచ్చుకోడే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? రికార్డు ఉందా? మరెందుకురా నీకు? మహా అంటే ఏమిచ్చినావు? డజన్ గాజులు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుకు చందు, నేను ఫీల్ అవుతా. మరేమి అని నన్ను లాగేసినావు? నాకేం తెలుసు నీ దగ్గర పైసలు లేవని. డబ్బు 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 రే. వాడు నన్ను రాణిలా చూసుకుంటాడు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆ ఏదో ఓవర్ యాక్షన్లే ఆపు. నువ్వు బోడి ఆటో. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. గుంట మంచి పొంగు మీద ఉంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. ఎంతొచ్చింది? నీకెత్తొచ్చింది? నాకు అర్థం కాలేదు సార్. నాకు 90. నీకు? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏంటి పోయిందా? నీ మొహం 80 కాదు 86% తో పాస్ అయ్యా. పాస్ అయ్యావా? 86%. ఏంటి మమ్మీ ఎవడీడు? అదేంట్రా అలా హక్ చేసుకున్నావు? ఏమో నాకు తెలీదు, ఇలా హ్యాపీనెస్ చేసేసుకున్నా. మంచి మంచి కట్టుబాట్లు సార్. మనం ఇంకా 10th క్లాస్. దీనికి చాలా టైం ఉంది. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరనడసాలి. సరే, ఇది మా మమ్మీకి చెప్పాలి. ఇది నా లైఫ్ టైం అచీవ్మెంట్. మా మమ్మీతో షేర్ చేసుకోవాలి కదా. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. నా లైఫ్ టైం అచీవ్మెంట్ కూడా. సరే రాహుల్, రేపు ఈవినింగ్ ఇదే టైంకి ఇక్కడ కలుస్తా, ఓకేనా? ఓకే, బాయ్. బాయ్. ఓకే ఓకే.
ఏదో తేడాగా ఉందేంటి? బ్యాక్ కేక అడే అమ్మా ఏం తిప్పుతున్నాయి నడుము ఘాట్ రోడ్ లో గాడి తిప్పినట్టు. ఇచ్చుకొచ్చేనా వివరాలు కనుక్కో. సూపర్ బ్రూస్లీ ఎక్సలెంట్ ఎరగొట్టావు. ఏదో తేడాగా ఉందేంటి? నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అలాంటప్పుడు నాకే ఇస్తారని నేను అనుకోవడంలో తప్పులేదు కదా? లేదు సార్. ఎందుకు? ఊరికే చిన్న క్లారిటీ కోసం అడిగి. నిజంగానే ఆస్ట్రాయిడ్ ఎర్త్ మీద పడి నేను వర్జిన్ గానే చచ్చిపోతే చూసారా సార్ డబుల్ యాక్షన్? ఫుల్ టైట్ అయిపోయింది, ఎంత లాగినా రావట్లేదు, ఫుల్ టైట్ అయిపోయింది. సో రియాక్షన్స్ ఎలా వస్తాయి చూద్దాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వాడేరా భూషణ్. ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. ఎడిటింగ్ రూమ్ లో తగలడు. రావట్లేదే నాకేం తెలుసా? ఓడిపోద్ది. ప్యాంట్ వేసుకుంటే మర్చిపోయావా? షటప్. డ్రెస్సే అంత. దీని పిక్కలు చూసావు భయ్యా? ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి? పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. మాకు తెలుసులేరా. అయ్యి బాబోయ్, ఇంకేమైందిరా? మడతాడిపోయిందిరా బాబు. గుండెల మీద గుద్దిందిగా. అదేం బండి అన్నాయ్? కత్తర్లో హెత్తరని కొత్త బండి, జపాన్ కంపెనీ. ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. నీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. Hey, y'all, come look at this. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. వెళ్ళి టవల్ తీసుకొస్తా. మ్యాటర్ ముందే తెలుసా నీకు? అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? మాకు తెలుసులేరా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.